ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఎపిసోడ్ ఇరుకున పెడుతోందా? టీడీపీ అధిష్టానాన్ని సైతం అది ఇబ్బందికరంగా మారిందా? టీడీపీ నేతలే ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం దేనికి సంకేతం? తన నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారం గురించి మంత్రికి తెలియదా? ఇంతకీ ఎవరా మినిస్టర్? ఏంటా మైనింగ్ మ్యాటర్? ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వ్యవహారం టీడీపీని ఇరుకున పెడుతోందట. అడ్డగోలుగా కార్యకలాపాలు జరుగుతున్న మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు అందింది. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ నేతలు కాదు, సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు కావడంతో మ్యాటర్ మాంచి రసవత్తరంగా మారిందని అంటున్నారు. 2004లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రబోయిన 2014, 2019లో నూజివీడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలోని కమ్మ నేతలకు ఆయనకు మధ్య గ్యాప్ వల్లే 2 సార్లు ఓడిపోయారన్నది లోకల్ టాక్. ముద్రబోయినకు ప్రత్యర్థిగా టీడీపీలోనే కాపా శ్రీనివాసరావు వర్గం రాజకీయం నడిపింది అనేది పార్టీ వర్గాల మాట. చివరికి గత ఎన్నికల్లో వెంకటేశ్వరరావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారథికి టీడీపీ టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఆయన గెలవడం మంత్రవడం చకచక జరిగిపోయాయి. దీంతో అంతా సద్దుమడిగిందని అనుకుంటున్న టైంలో సీన్ రివర్స్ అయిందట. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నానా హంగామా చేసిన ముద్రబోయినా ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు మరోమారు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పేరుతో తెర మీదకొచ్చారాయన. రావిచర్ల, తాడేపల్లి గ్రామాల్లో అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారని, ఇందుకు కొందరు రాజకీయ నేతల సపోర్ట్ ఉందని, అందుకే అధికారులు పట్టించుకోవడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ అక్రమ మైనింగ్ తవ్వకాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేసి ఆ కాపీని మీడియాకు లీక్ చేయడంతో ముద్రపోయిన ప్రత్యర్థి వర్గంగా ఉన్న కాపా శ్రీనివాసరావు వర్గానికి కోపం వచ్చిందట. దీంతో నేరుగా మీడియా సమావేశం పెట్టి మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని, ఆయన అసలు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడంటూ ఏకంగా పార్టీ నుంచి పంపేయాలని డిమాండ్ చేసింది. అక్రమ మైనింగ్ జరగడం లేదని, స్థానిక గ్రామాల అభివృద్ధికి మట్టి తీసుకుంటే తప్పేంటన్నది ఆ వర్గం క్వశ్చన్. గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలోనే ముద్రబోయిన అక్రమ మైనింగ్ చేశారని ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణలతో పార్టీ పరువు బజారున పడిందని ఆవేదన చెందుతోంది క్యాడర్. గత 10 ఏళ్లుగా అంతర్గతంగా ఉన్న వర్గ పోరు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రోడ్డెక్కడం, అటు అధిష్టానానికి కూడా చిర్రెత్తుకొస్తోందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అధికారులతో పాటు పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ నియోజకవర్గానికి మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో ఆయనకు ఈ రచ్చ తలనొప్పిగా మారినట్లు సమాచారం. పెనమలూరు నుంచి ఇక్కడికొచ్చి గెలిచిన పార్థసారథికి 2 వర్గాలను కలపడం అసాధ్యం అనే విషయం మొదట్లోనే తెలిసిందట. అయితే వ్యవహారం ఫిర్యాదుల వరకు వెళ్లడం తనకు అంత మంచిది కాదనుకుంటూ ఏదో ఒక రకంగా వివాదానికి ముగింపు పలకాలనుకుంటున్నట్లు తెలిసింది. అందుకే అక్రమ మైనింగ్ ఆరోపణలపై శాఖపరమైన దర్యాప్తునకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నూజివీడు ఎపిసోడ్కు మంత్రి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి మరి.